నెక్స్ట్ ట్యాగ్ ఏం చెప్పుకున్నాం మనం? 7th ట్యాగ్ ఏంటి? టేబుల్ డాట్ HTML. ఈ టేబుల్ ట్యాగ్ ఏంటయ్యా అంటే, సో టేబుల్లో మనకి ఏముంటాయండి? రోస్ ఉంటాయి, కాలమ్ ఉంటాయి. నేను ఒక ఎక్సెల్ షీట్ తీసుకున్నాను. ఈ ఎక్సెల్ షీట్ లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద టేబుల్ అని, ఈ టేబుల్ కి నేను ఏం చేస్తున్నాను ఇక్కడ? ఇది హెడ్డింగ్ ఇస్తున్నాను, లైక్ సీరియల్ నెంబర్ అని ఇస్తున్నాను, ఓకే, నేమ్ అని ఇస్తున్నాను, లేదా రోల్ నెంబర్ అని ఇస్తున్నాను. ఓకే, ఇదంతా నాకు హెడ్డింగ్ ఎలా ఉండాలి? నాకు గోల్డ్ కలర్ లో రావాలా? దీన్ని మనం ఏమంటామంటే హెడర్ అంటాం, టేబుల్ హెడ్ అంటాం. వీటిని ఏమంటాం? టేబుల్ బాడీ అంట. టేబుల్ హెడ్ అంటే ఏంటయ్యా అంటే, టేబుల్ యొక్క హెడ్డింగ్స్ ఏవైతే మనం డిఫైన్ చేస్తామో దాన్ని మనం ఏమంటాం? టేబుల్ హెడ్ అంటాం. ఓకేనా? దీన్ని మనం దేంతో రాస్తాము అంటే టీ హెడ్ తో రాస్తాం. మరి ఇందులో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం? టీ బాడీ ట్యాగ్ అంటాం. ఓకే, సో ఈ పైన ఉన్న సీరియల్ నెంబర్, నేమ్, రోల్ నెంబర్ ఉన్నది టీ హెడ్ అంటాం. అలాగే టీ హెడ్ లో మనం హెడ్డింగ్ ఏదైతే ఇస్తున్నామో దీన్ని రో అంటాం, టిఆర్ అనే ట్యాగ్ అన్నమాట. అలాగే ఈ కంటెంట్ లైక్ సీరియల్ నెంబర్, నేమ్ అండ్ రోల్ నెంబర్ వీటిని దేంతో డినోట్ చేస్తాం? ఏ ట్యాగ్? టీహెచ్ అనే ట్యాగ్ తోటి డినోట్ చేస్తాం. ఎందుకని? హెడర్ కాబట్టి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి బాడీలో వచ్చేటప్పటికి టీడీ అనే ట్యాగ్ తోటి డిఫరెంట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? డాక్యుమెంట్ టైప్, ఓకే, HTML డాక్యుమెంట్ ట్యాగ్, HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్ అవ్వాలి, బాడీ ట్యాగ్ ఇస్తున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఒక టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు దాకా ట్యాగ్స్ అన్ని వాడుకోవచ్చు, లైక్ హెడర్ ట్యాగ్, పారాగ్రాఫ్, ప్యాన్, లిస్ట్, ఇలా మీరు ఎన్నైనా వాడుకోవచ్చు. అలాగే మనం టేబుల్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఈ బాడీలో ఒక టేబుల్ ఉండాలి కాబట్టి మనం ఫస్ట్ ఏంటంటే టేబుల్ ట్యాగ్ అనేది వాడాలండి. ఈ టేబుల్ లో ఫస్ట్ ఏం చెప్పాను నేను? హెడర్ ఉంటుందని చెప్పాను కదా. హెడర్ దేంతో డినోట్ చేస్తాం? టీ హెడ్. టీ హెడ్ లో ఏం కావాలి నీకు? ఒక రో కావాలి. దాన్ని దేంతో డినోట్ చేయాలని చెప్పాను? టీఆర్ తోటి డినోట్ చేయాలని చెప్పాను. ఈ టీఆర్ లో ఏమి ఉండాలి నీకు? సీరియల్ నెంబరు, నేము, రోల్ నెంబరు ఇలాంటివి ఉండాలి కదా. దాన్ని దేంతో? టీహెచ్ ట్యాగ్ తో వాడాలి. టీహెచ్ ట్యాగ్ లో నేనేం రాయాలి? ఫస్ట్ సీరియల్ నెంబర్, నెక్స్ట్ ట్యాగ్ ఏంటి? మళ్ళీ టీహెచ్. నెక్స్ట్ ఏముండాలి? సీరియల్ నెంబర్ తర్వాత రోల్ నెంబర్ అంట. తర్వాత ఏముండాలి నాకు? రోల్ నెంబర్ తర్వాత నేమ్ ఉండాలి, ఓకే, స్టూడెంట్ నేమ్. తర్వాత ఏముండాలి? టీహెచ్ కాంటాక్ట్ నెంబర్. ఇలా నేను ఒక 4 కాలమ్స్ ఇవ్వాలి. క్లియరా? సో నాకు హెడర్ వచ్చింది. ఒక్క చెక్ చేద్దాం. అలాగే ఈ హెడర్ లో ఏముండాలి? టైటిల్ ఇవ్వాలి కదా. టేబుల్ అనే టేబుల్ ట్యాగ్ ఇస్ ఎ టైటిల్. సో టేబుల్ అనే ట్యాగ్ ఏదైతే ఉందో టేబుల్ ట్యాగ్, సీరియల్ నెంబర్, రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, కాంటాక్ట్ నెంబర్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, అయితే ఇది మీకు ఒక టేబుల్ కింద కనబడుతుందా? కనబడట్లా. ఎందుకని కనబడట్లా? దీనికి మనం సిఎస్ఎస్ ఏమి ఇవ్వలే కదా, స్టైల్స్ ఏమి ఇవ్వలేనప్పుడు ఇది మీకు ఒక టేబుల్ కింద కనబడుతుంది. టీ హెడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? టీ బాడీ కావాలి కదా. బాడీలో ఏం కంటెంట్ ఇవ్వాలి? సో దానికి ఏం చేయాలి? టీఆర్, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉండాలి, టీడీ అనే ట్యాగ్ వాడాలని చెప్పి. నాకేంటి? సీరియల్ నెంబర్ 1 టీడీ, రోల్ నెంబర్ ABC001, నెక్స్ట్ టీడీ, రోల్ నెంబర్ తర్వాత నేమ్ బాను, నెక్స్ట్ టీడీ కాంటాక్ట్ నెంబర్ 1 2 3 4 5 6. సో నాకు ఇలాంటివి ఎన్ని కావాలి? ఒక 3-4 రోస్ కావాలని. సో సీరియల్ నెంబర్ 2, రోల్ నెంబర్ 2, బాను ప్లేస్ లో సత్య, నెంబర్ ప్లేస్ లో ఏదో ఒక నెంబర్. నెక్స్ట్ 3 ABC003, బాను ప్లేస్ లో విజయ్. నెక్స్ట్ ఈ నెంబర్ వచ్చేటప్పటికి 79856, ఓకే, ఏదో నెంబర్. నెక్స్ట్ 4 ABC004, దివ్య సమ్ నెంబర్. ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇలా ఉంది కదా, ఓన్లీ కంటెంట్ ఏం రాలే కదా. సో కంటెంట్, సీరియల్ నెంబర్ వచ్చింది, రోల్ నెంబర్ వచ్చింది, అన్ని వచ్చినాయి, కానీ నాకు ఇది ఒక టేబుల్ కింద నాకు కనబడట్లేదు. మనం కంపల్సరీగా సిఎస్ఎస్ ఇవ్వాలి. మనం దీనికి స్టైల్ సపరేట్ చేయాలి. హెడ్ ట్యాగ్ లో స్టైల్, స్టైల్ ట్యాగ్ లో మనం స్టైల్ దేనికి ఇవ్వాలనుకుంటున్నాం? టేబుల్ అనే దానికి ఇవ్వాలనుకుంటున్నాం కదా, టేబుల్. ఈ టేబుల్ కి నేను ఏమి ఇస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే. నెక్స్ట్ మార్జిన్ ఇస్తున్నాను, మార్జిన్ ఎంత ఇస్తున్నాను? 10 పిక్సెల్ ఇస్తున్నాను. ఫాంట్ ఫ్యామిలీ, నెక్స్ట్ విడ్త్ నేను మొత్తం నాకు స్క్రీన్ మొత్తం కనబడకూడదు, ఒక 80%. నెక్స్ట్ టెక్స్ట్ ఎలైన్ అంటే ఏంటి? నాకు టేబుల్ లో మొత్తం అన్ని కూడా సెంటర్ లో కనబడాలి, ఓకే, సెంటర్. సో టేబుల్ కి మాత్రం ఇస్తే నాకు ప్రాపర్టీస్ అన్ని దేనికి కనబడతాయి? ఓన్లీ టేబుల్ కి మాత్రం. టేబుల్ అయితే ఎలా వచ్చు. మరి ఇందులో నాకు హెడర్ కానీ లేకపోతే టెక్స్ట్ కానీ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనబడుతుందా అంటే ఏమి లేదు. కాబట్టి దీన్ని నేను మళ్ళీ ఏం చేయాలి? స్టైల్లోనే నేను హెడర్ టీహెచ్ హెడర్, టీడీ బాడీ, ఈ రెండింటికి ఏమి ఇస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రే ఇస్తున్నాను, లైట్ గ్రే. సో ఇప్పుడు చూడండి చేంజెస్ కనబడుతుంది. టేబుల్ కింద వచ్చిందండి, గ్రే ప్లేస్ లో ఆరెంజ్ పెడదాం, ఎలా వస్తుందో చూద్దాం. ఆరెంజ్, ఇందాక గ్రే ఉంది. సో ఈ విధంగా మనకి ఏం చేస్తున్నామండి? టేబుల్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది.
సో నెక్స్ట్ ఇమేజ్ అగైన్ ఫైల్ న్యూ ఫైల్ 08 image.html. ఇమేజెస్ కి నేను చేయాలంటే ఫస్ట్ నా దాంట్లో ఇమేజ్ అనే ఒక ఫోల్డర్ ఉండాలి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇందులో నేను ఇమేజెస్ ఫోల్డర్ ని కాపీ చేస్తాను. సో ఎప్పుడైతే నేను ఇమేజెస్ ఫోల్డర్ ని కాపీ చేశానో ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ ఇమేజెస్ ఫైల్ వచ్చేసింది. సో ఈ విధంగా ఇమేజెస్ ని ఏ విధంగా ఇమేజ్ HTML సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఐడాక్ టైప్ నెక్స్ట్ HTML హెడ్ ఇస్తున్నాం బాడీ. సో ఇప్పుడు హెడ్ లో ఏమి ఇవ్వాలి? సో టైటిల్ వచ్చేటప్పటికి ఇమేజ్ ట్యాగ్, బాడీలో మనం ఏమి ఇస్తున్నాము ఇమేజెస్ ని img ఇమేజ్ సోర్స్ src ఈక్వల్ టు ఈ సోర్స్ లో నాకు ఏం కావాలి img ఇమేజ్ ఫోల్డర్ లో food1 ఇమేజ్. ఈ food1 ఇమేజ్ ఏదైతే ఉందో ఆ food1 ని నేను ఇమేజ్ ని డైరెక్ట్ గా రాసేసేసి డైరెక్ట్ గా ట్యాగ్ ని క్లోజ్ చేసి ఓకే లైక్ ఇలా క్లోజ్ చేస్తే నాకు ఎలా కనబడుతుంది ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు నేను ఓపెన్ చేశాను, నేను ఇమేజ్ అంతా ఇలా క్లమ్జీగా ఈ ఇమేజ్ ని నేను ఒక ప్రాపర్ షేప్ లో పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా ఇవ్వాలంటే ఈ ఇమేజ్ ఇచ్చిన తర్వాత మనకి దీని యొక్క డైమెన్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ 400 నెక్స్ట్ హైట్ ఒక 250 ఆల్టర్నేట్ టెక్స్ట్ అసలు ఈ ఇమేజ్ దేనికి సంబంధించింది అనే దానికి సో ఫుడ్ ఇమేజ్, అలాగే దీని యొక్క టైటిల్ ఫుడ్ ఇమేజ్. ఇప్పుడు నాకు ఎలా అయితే వచ్చిందో రైట్ చూసారండి. సో ఇమేజ్ ఈ విధంగా సో ఇలాగ నేను 4-5 ఇమేజెస్ ఇచ్చుకున్నాను కదా. సో అన్ని ఇమేజెస్ ని కూడా సేమ్ ఇదే విధంగా కంట్రోల్-C కంట్రోల్-V సో ఫుడ్1 2 అలాగే ఫుడ్3 4 1 2 ఓకే. సో ఇప్పుడు ఇది ఎలా వచ్చింది ఇమేజ్ ఈ విధంగా క్లియర్. సో ఈ విధంగా కానీ ఈ విధంగా ఇచ్చిన తర్వాత దీని యొక్క కలర్ షేప్ మనకి ఏమీ తెలియట్లేదు కదా. సో కాబట్టి సో ఇప్పుడు మనం దీనికి స్టైల్ చేస్తే ఇంకొంచెం మోర్ క్లారిటీ. స్టైల్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? హెడర్ ట్యాగ్ వెళ్ళాలి. హెడర్ ట్యాగ్ లో స్టైల్ సో ఇమేజ్ కి కాబట్టి img బోర్డర్ రేడియస్ ఎంత కావాలి నాకు 10 పిక్సెల్ కావాలి. నెక్స్ట్ బాక్స్ నాకు షాడోలో కావాలి. ఏంటి డైమెన్షన్ 0 0 10 పిక్సెల్ కలర్ బ్లాక్. సో అలాగే మార్జిన్ ఇప్పుడు 3 ఇచ్చాం కదా, ఒకసారి చూద్దాం. ఇప్పుడు స్టైల్స్ ఇస్తున్నాం చూడండి. చూసారా మనం రేడియస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కర్వేచర్ ఇక్కడ మనకి రేడియస్ ఏమి ఇవ్వని దానికి ఇచ్చిన దానికి వేరియేషన్. సో కాబట్టి మనం అనుకున్న విధంగా 8 ట్యాగ్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఏం చేయాలి? ఒక ఫైల్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే.